రాష్ట్రంలో డర్టీ పాలిటిక్స్ జరుగుతున్నాయి, డైవర్షన్ కుట్రలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే కేటీఆర్ పైన ఏసీబీ కేసు, విచారణ అంతా హడావిడి, తర్వాత క్విడ్ ప్రో కానీ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం కేటీఆర్ని టార్గెట్ చేసే విధంగా మాత్రం వ్యవహరిస్తుంది, ప్రజా సమస్యల్ని పక్కన పెడుతుందని. సో రైతు భరోసా పైన మోసం చేసింది. రైతు భరోసా మోసం పైన నల్గొండ జిల్లా రైతులు కన్నెర్ర చేస్తున్నారు. భారీ ఎత్తున రేపు ఆందోళన చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపునిస్తున్నారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రైట్గా రైతులకు రైతు భరోసా పైన మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి చేసినటువంటి దగాకు నిరసనగా రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించబోతున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఆందోళన తలపెట్టింది బీఆర్ఎస్. ఎటువంటి కార్యక్రమం ఎప్పుడు చేయబోతున్నారు, ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ఈ కార్యక్రమాన్ని? రాజేష్, రేపు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు, ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రైతుల మహాధర్నాకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పటికే రైతులకు పిలుపునివ్వడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలో దద్దరిల్లేలాగా రైతుల యొక్క ఆగ్రహాన్ని ప్రభుత్వానికి చవిచూపేలాగా, ప్రభుత్వం మెడలు వంచేలాగా, ప్రభుత్వాన్ని గద్దె దింపేలాగా ఈ రైతు ధర్నా ఉంటుందని కూడా ఆయన తెలపడం జరిగింది. ఎన్నికల హామీల్లో భాగంగా 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తారన్నారు. తీరా ఊరించి 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టి తీరా 12,000 మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం పట్ల నల్గొండ జిల్లా రైతాంగం మొదటి నుంచి కూడా ఆగ్రహంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఉంటారు. దాదాపు 8 లక్షల మంది రైతులు ఉంటారు. 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఇక్కడ స్థిరీకరణ అవుతుంది. ప్రతిసారి కూడా రైతులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నల్గొండ జిల్లా నుంచే పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఉంటారు. నల్గొండ జిల్లా మొత్తం కూడా వ్యవసాయక జిల్లా. నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అలాంటి వ్యవసాయం పైన ఆధారపడే రైతుల నోట్లో మట్టి కొట్టేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు రైతు రుణమాఫీ కూడా నల్గొండ జిల్లాలో కేవలం 40% మాత్రమే పూర్తయింది. 60% మంది రైతులు ఇప్పటికీ పాస్ పుస్తకాలతో ఆ బ్యాంకుల చుట్టూ, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు ధర్నా పిలుపు రావాలని కూడా జగదీష్ రెడ్డి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. అయితే రేపు ఉదయం 11 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలో ధర్నా ప్రారంభం కాబోతోంది. ఏ విధంగా మోసం చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ వస్తుంది, రైతు భరోసా విషయంలో గత ఎన్నికల ముందు ఏ విధంగా చెప్పింది, ఎన్నికల తర్వాత మంత్రుల సబ్ కమిటీ అంటూ ఏ విధంగా ఇతరితర అంటూ ఏ విధంగా ఊరించింది, చివరకు ఎలా నిరుత్సాహపరిచింది, ఎలా ఊసును అనిపించింది, ఇవన్నీ కూడా రైతులకు ఎడమరిచి చెప్పేలాగా కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచేలాగా, ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇచ్చేలాగా, అమలు చేసేలాగా, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా ఈ ధర్నా కార్యక్రమం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. 12 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు రాబోతా ఉన్నారు. రేపు రైతుల ధర్నా ఇక్కడ ఉండబోతుంది. రైతుల యొక్క శక్తి అనేది రేపు తెలియబోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేయలేదు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. రైతులకు ఊసురుమంటూ రైతులను ఇబ్బంది పెడుతుంది కాబట్టి రైతులకు సంబంధించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వారి తరఫున కొట్లాడుతుందంటూ కూడా జగదీష్ రెడ్డి తెలపడం జరిగింది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రామం నుంచి కూడా రైతులు సమాయత్తం అవుతున్నారు. రేపు నల్గొండ జిల్లా కేంద్రం అంతా కూడా రైతులతో కిక్కిరిసిపోతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాము. రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల నుంచి రైతాంగం భారీగా తరలి రావాలని, రేవంత్ రెడ్డి రైతులకు చేసినటువంటి ద్రోహాన్ని అక్కడ ఎండగట్టాలంటూ ఆయన పిలుపునిస్తూ ఉన్నారు.